ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన ఈ సంస్థ శనివారం ఉదయం రాష్ట్ర కార్మిక వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మరియు పట్టణ ప్రథమ పౌరురాలుగా గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ మరియు పోలిశెట్టి చంద్రశేఖర్ ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. విజయవాడ, హైదరాబాద్ తరహా విద్యా విధానంతో రాష్ట్రంలోనూ పేరెన్నికగన్నటువంటి నగరాల నుండి ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేసి చదువుల కేంద్రమైన రామచంద్రపురంలో ఉత్తమ విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ విద్యార్థులు అందరూ సుదూర ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వెళ్తూ ఉన్నారు. వారందరికీ స్థానికంగా ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఎంపీసీ ఏపీ సెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, బైపీసీ, నీట్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తూ ఉంది. ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధ, వారానికి 2 సార్లు పరీక్షలు, తల్లిదండ్రులతో టీచర్ల మమేకం, తరగతి గదికి కేవలం 36 మంది మాత్రమే విద్యార్థులతో విద్యాబోధన, అత్యాధునిక తరగతి గదులు, ఏసీ కండిషన్తో 24 గంటలు సీసీటీవీ కెమెరా భద్రత. ఈ సంవత్సరం నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో అడ్వాన్స్డ్ బోధన రామచంద్రపురం పట్టణంలోనే కాకుండా మరియు రాయవరం, మండపేట, రామచంద్రపురం రూరల్ ప్రాంతాల్లో పేరు పొందిన విద్యా సంస్థల సెయింట్ గ్లోరియా వారి నిర్వహణ క్రమంలోని డైరెక్టర్లు టి శ్రీకాంత్, చంద్రకాంత్, గోవింద్, పి సుధీర్, ఎస్ తదితరుల పర్యవేక్షణలోని అత్యుత్తమ బోధన. ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సోదరిమణులకు, మహిళా తల్లులకు, చెల్లెలకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రారంభమైన మన శ్రీ వైష్ణవి కాలేజ్కి స్థాపించిన శ్రీకాంత్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నామండి. మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో వ్యాపారాలు అంటే లాభం కోసం చేస్తారు, కానీ ఏ లాభం ఆశించకుండా చేసేదే విద్యాలయం. అలాంటి విద్యాలయాల్లో మనందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా విద్యాలయాన్ని నడుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశయం ఎలాంటిదంటే చాలా మందిని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా సమాజం అంతా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో పెట్టేదే విద్యాలయాలు. వాళ్ళు ఏ రకంగానే ధనార్జన కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది, మనందరికీ తెలుసు. ఇది నడపడం అంటేనే సొంత డబ్బులు వెచ్చించి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ టీంని మనందరం కూడా గౌరవించాలి, వాళ్ళందరినీ కూడా మనందరం అభినందించాలి కూడా. ఇలాంటి ఈ సంస్థని గతంలో సెయింట్ గ్లోరియా అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి మన రామచంద్రపురానికి ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే ఈ ఇంటర్మీడియట్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇది పెట్టడం అన్నది నిజంగా మనందరికీ ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక మంచి కాలేజీ మన రామచంద్రపురంలోకి మళ్ళీ వస్తుందనే దాన్ని మనందరం కూడా ఆనందిస్తున్నాం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సేమ్ ఆ కాలేజీ, ఆ స్కూల్ ఎలా నడిపారో అదే విధంగా అంత మంచి పేరుతో ఈ కాలేజీని కూడా నడపాలని, దీన్ని దినదినాభివృద్ధి చేయాలని, దానికి మన రామచంద్రపురం నుంచి ప్రతి స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని తప్పకుండా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడపడుచులందరికీ, తల్లులకి, ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవటం కూడా చాలా మంచి శుభపరిణామం. ఎంచేతంటే ఈరోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ ముందంజలో ఉంటున్నారు. ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా, ఎక్కడ చూసినా కూడా గర్ల్నే లేడీసే ముందంజలో ఉంటున్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని, మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము. ఈరోజు అధిక ప్రాముఖ్యత విద్య మీదే ఉంది. మనకి ఉన్న కాలేజీలు కూడా, జూనియర్ కాలేజీలు కూడా మన రామచంద్రపురంలో సరిపోయే పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన రామచంద్రపురానికే గర్వకారణం. ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న సెయింట్ గ్లోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారిది స్థాపించడం జరుగుతుంది. దీన్ని చాలా
మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది. ఇంచేతంటే విద్యారంగంలో ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళు మన శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. వారి తండ్రి గారు మూలస్వామి గారు మూలస్వామి గారు విద్యా సంస్థను స్థాపించి వాళ్ళ పిల్లలకి అప్పచెప్పడం, అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్ళటం ఎంతైనా వారి కృషి, వారి పట్టుదల ఇందులో కనపడుతుంది. వారికి నేను ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే, జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు, దానికి సరైన లెక్చరర్స్ నియమించి మీరు మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపురానికి మంచి పేరు తెచ్చి మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు దినదినాభివృద్ధి చెందాలని, మీకు ఈ విషయంలో ఈ జూనియర్ కాలేజీ విషయంలో ఏ అవసరం ఉన్నా సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని, మరలా 1వ వార్షికోత్సవానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం. ఏంటంటే అన్ని వాటిల్లో కంటే విద్య అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్నది.